హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి వరల్డ్ జాగ్రఫీ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అర్త్, మన అర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో 3 లేయర్స్ ఉంటాయి. ఏవేవి అంటే అర్త్ క్రస్ట్, మ్యాంటర్ అండ్ కోర్. ఈ 3 లేయర్స్ కలిపి ఫామ్ అయిందే మన అర్త్. అంతేకాకుండా మన అర్త్లో 98% సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, ఐరన్ అండ్ ఆక్సిజన్ ఉంటాయి. మేజర్గా 98% ఆఫ్ ద అర్త్ క్రస్ట్. దీంట్లో అర్త్ క్రస్ట్లో మేజర్గా మనకు 98% ఇవే ఉంటాయి: సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఆక్సిజన్. అర్త్ క్రస్ట్ని థిన్ లేయర్ అండ్ థిక్ లేయర్ అని డివైడ్ చేయడం జరిగింది. ఈ థిన్ లేయర్ని ఓషనిక్ క్రస్ట్ అంటాము. థిన్ లేయర్ని ఓషనిక్ క్రస్ట్ అంటాము. థిక్ లేయర్ని కాంటినెంటల్ క్రస్ట్ అంటాము. కాంటినెంటల్ క్రస్ట్. ఈ ఓషనిక్ క్రస్ట్ వచ్చేసి ఓషన్ బేసిన్స్లో ఫామ్ ఉంటుంది. అండ్ కాంటినెంటల్ క్రస్ట్ వచ్చేసి కాంటినెంట్స్ దగ్గర ఉంటుంది. అండ్ ఆల్సో బేస్డ్ ఆన్ మినరల్స్ అవైలబిలిటీ ఆఫ్ మినరల్స్ని బేస్ చేసుకొని క్రస్ట్ 2 లేయర్స్గా ఫామ్ చేయడం జరిగింది. అప్పర్ లేయర్ డివైడ్ చేయడం జరిగింది అని కూడా చెప్పొచ్చు. అప్పర్ లేయర్ ఆర్ లోయర్ లేయర్. ఈ అప్పర్ లేయర్ని సియాల్ అంటారు, లోయర్ లేయర్ని సీమా అంటారు. అప్పర్ లేయర్ని సియాల్, లోయర్ లేయర్ని సీమా అంటారు. సియాల్ అంటే సిలికేట్ అండ్ అల్యూమినియం రాతి పొరలు ఇక్కడ మనకు లభిస్తాయి. లోయర్ లేయర్లో సిలికేట్, మెగ్నీషియంతో కూడిన రాతి పొరలు మనకు లభిస్తాయి. నెక్స్ట్ లేయర్ వచ్చేసి మ్యాంటల్. దానికన్నా ముందు అర్త్ క్రస్ట్ని, మ్యాంటల్ని సపరేట్ చేసే ఒక లేయర్ ఉంటుంది. ఒక డిస్కంటిన్యూటీ అంటారు దాన్నే ఏమంటారు అంటే మొహరోవిక్ డిస్కంటిన్యూటీ, మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు దీన్ని. ఇదేది అంటే ఇది ఒక బౌండరీ లైన్గా మనం చెప్పుకోవచ్చు. దీనికి అర్త్ క్రస్ట్కి, మ్యాంటల్కి ఒక బౌండరీ లైన్గా దీన్ని చెప్పుకోవచ్చు. దాని పేరు మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ. మన నెక్స్ట్ లేయర్ క్రస్ట్ తర్వాత అర్త్ లేయర్ వచ్చేసి మ్యాంటల్. మోస్ట్ ఆఫ్ ద అర్త్ వాల్యూమ్, అర్త్లో చాలా వాల్యూమ్ ఆక్యుపై చేసిన లేయర్ వచ్చేసి ఈ మ్యాంటలే. ఇది ఆల్మోస్ట్ 2900 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. దీని థిక్నెస్ 2900 కిలోమీటర్స్. అర్త్ క్రస్ట్ థిక్నెస్ వచ్చేసి 30 కిలోమీటర్స్ ఉంటుందండి. మ్యాంటల్ థిక్నెస్ వచ్చేసి 2900 కిలోమీటర్స్ ఉంటుంది దీని థిక్నెస్. అండ్ దీన్ని 2 లేయర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఔటర్ లేయర్, ఔటర్ మ్యాంటల్ అండ్ ఇన్నర్ మ్యాంటల్ అని చెప్తారు. ఈ మ్యాంటల్లో ఉన్న రాతి పొర చాలా మందంగా అధిక సాంద్రతతో కలిగి ఉంటుంది. ఈ మ్యాంటల్ని కోర్తో డివైడ్ చేసే బౌండరీ లైన్ ఉంటుంది కదా, దానికి పేరు వచ్చేసి గ్యూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఈ బౌండరీ లైన్ని గ్యూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని పిలుస్తారు. డిస్కంటిన్యూటీ. అదే అర్త్ క్రస్ట్, మ్యాంటల్ని సపరేట్ చేసే బౌండరీ లైన్ని మొహరోవిసిక్ డిస్కంటిన్యూటీ అంటారు. మ్యాంటల్ని, కోర్ని సపరేట్ చేసే బౌండరీ లైన్ని గ్యూటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అంటారు. అంతేకాకుండా మ్యాంటల్ 2 పార్ట్స్ అన్నాను కదా, ఔటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్. ఈ ఔటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్ని సపరేట్ చేసే ఒక బౌండరీ లైన్, డాటెడ్ లైన్ చూపించా కదా ఇక్కడ, దీనికి కూడా ఒక నేమ్ ఉంది. అదే రెపెట్టి డిస్కంటిన్యూటీ అంటారు. వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ద బౌండరీ లైన్ కాల్డ్ యాజ్ రెపెట్టి డిస్కంటిన్యూటీ విచ్ సపరేట్స్ ద ఫాలోయింగ్ లేయర్స్ అని అడుగుతాడు మనకు. ఏమయ్యే ఆప్షన్స్: ఔటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్, క్రస్ట్,
అప్పర్ క్రస్ట్, లోయర్ క్రస్ట్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తారు. మనకు ఆన్సర్ వచ్చేసి అవుటర్ మ్యాంటల్, ఇన్నర్ మ్యాంటల్ని సపరేట్ చేస్తున్న బౌండరీ లైన్నే రెపెటివ్ డిస్కంటిన్యూటీ అని మనం పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ కోర్ లేయర్ వచ్చేసి అబౌట్ 3400 కిలోమీటర్స్ థిక్నెస్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 3400 కిలోమీటర్స్. ఈ కోర్ని 2 పార్ట్స్ చేశారు. మరి అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్. మ్యాంటల్ని, ఇన్నర్ కోర్ని సపరేట్ చేసే బౌండరీ లైనే అవుటర్ కోర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మ్యాంటల్ని, ఇన్నర్ కోర్ని సపరేట్ చేసే బౌండరీ లైన్గా మనం అవుటర్ కోర్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు మేజర్గా నికెల్, ఐరన్కు సంబంధించిన రాతి పొరలు ఎక్కువగా మనకు లభిస్తాయి. అదే మనకు మ్యాంటల్లో అయితే ఐరన్, మ్యాంగనీస్కు సంబంధించిన రాతి పొరలు లభిస్తాయి. ఈ మ్యాంటల్లో చాలా మందమైన, అధిక సాంద్రతతో కూడిన రాతి పొరలు మనకు లభిస్తాయి. ఇవండి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అర్త్ విషయాలు. నెక్స్ట్ మన క్రస్ట్ని 3 ల్యాండ్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు. మన క్రస్ట్ మీద, అంటే మన అర్త్ క్రస్ట్ మీద ఏదైతే 30 కిలోమీటర్స్ థిక్నెస్ ఉందో దాన్ని మనం 3 ల్యాండ్ ఫామ్స్గా చెప్పుకోవచ్చు. అక్కడ మనకు ఏమేమి దొరుకుతాయి అంటే మౌంటైన్స్ కనబడతాయి. వీ కెన్ ఫైండ్ మౌంటైన్స్, ప్లాట్యూస్ కూడా చూడొచ్చు మనం, అండ్ ఆల్సో ప్లేన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ని మనం క్రస్ట్ పైన చూడవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ తీసుకుంటే మౌంటైన్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, వాల్కానిక్ మౌంటైన్స్. ఈ 3 మౌంటైన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫోల్డ్ మౌంటైన్స్ అంటే క్రస్ట్ ఆఫ్ అర్త్ క్రస్ట్ ఫోల్డెడ్, అంటే ఫోల్డ్ అయింది అండర్ ద స్ట్రెస్ డ్యూ టు ద సిరీస్ ఆఫ్ అర్త్ క్వేక్స్. కంటిన్యూగా అర్త్ క్వేక్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అర్త్ క్రస్ట్ అనుకోండి, దీన్నే ఒక అర్త్ క్రస్ట్ అనుకోండి. ఓకే, ఈ అర్త్ క్రస్ట్ని నేను ఒక బ్లాంకెట్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి పుష్ చేసామనుకోండి, ఇలాగా మన హ్యాండ్స్తో ఈ బ్లాంకెట్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి పుష్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలాగా మనకు ఒక అప్పర్ సర్ఫేస్ ఇలా ఫామ్ అవుతుంది మనకు. అవునా, ఇలా ఒక మౌంటైన్ లాగా ఫామ్ అవుతుంది. ఫోల్డింగ్స్ ఏర్పడతాయి కదా. మనం క్లాత్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా మెల్లగా మూవ్ చేసామనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఫోల్డింగ్ ఇలా ఫామ్ అవుతుందా క్లాత్లో. సేమ్ అలాగే అర్త్ క్వేక్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ ఏర్పడి అర్త్ క్రస్ట్ మీద కొన్ని పార్ట్స్లో అప్పుడు ఏమవుతాయి అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి స్ట్రెస్ ఏర్పడడం వల్ల మూవ్ అవుతుంది. అలా మూవ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బోత్ డైరెక్షన్స్లో మూవ్ అయినప్పుడు ఇలా మనకు హై ల్యాండ్స్ ఫామ్ అవుతాయి. ఈ హై ల్యాండ్స్నే మనం ఏమంటాము, మౌంటైన్స్. అండ్ ఆల్సో దట్ టు ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం వాటిని. ఓకే, ఫోల్డ్ మౌంటైన్స్ ఇలానే ఏర్పడేది. మనకు ఫోల్డ్ మౌంటైన్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఉన్న హిమాలయాస్. అంతే, ఇంకా చాలా ఫేమస్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉన్నాయి. యాండస్, ఆల్ప్స్ పర్వతాలు కూడా ఫోల్డ్ మౌంటైన్స్ కిందకే వస్తాయి. తర్వాత రాకీస్, అమెరికాలో ఉన్న రాకీ పర్వతాలు కూడా ఫోల్డ్ మౌంటైన్స్ కిందకే వస్తాయి. అలాగే ఇంకేమున్నాయి, అట్లాస్ పర్వతాలు కూడా ఫోల్డ్ మౌంటైన్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ బ్లాక్ మౌంటైన్స్. ఈ బ్లాక్ మౌంటైన్స్ ఎలా ఏర్పడతాయి అంటే, అర్త్ మూమెంట్స్ జనరేట్ టెన్షనల్ ఫోర్సెస్. అర్త్ మూమెంట్స్ కారణంగా కొన్ని టెన్షనల్ ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ టెన్షనల్ ఫోర్సెస్ ఏం చేస్తాయి అంటే, అర్త్ క్రస్ట్లోని కొన్ని పార్ట్స్ని పుల్ చేస్తాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పుల్ చేస్తాయి. ఇలా పుల్ చేస్తాయి. ఓకే, ఇలా ల్యాండ్ ఉంటుంది, ఇలా పుల్ చేస్తాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డ్యూ టు ద ఫోర్సెస్. ఎప్పుడైతే ఇలా ఫోర్సెస్ ద్వారా పుల్ అవుతుందో అప్పుడు కొంత భాగం ఇలా ఏర్పడుతుంది. ఇలాగా కొంత భాగం ఇలా వెళ్ళిపోయినప్పుడు కొంత భూమి కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఫాల్ట్స్ ఏర్పడతాయి, వీటినే ఫాల్ట్స్ అంటారు. ఓకే,
ఇక్కడ ఏదైతే అప్పర్ ల్యాండ్ ఉందో హైల్యాండ్ అప్ ల్యాండ్ అని కూడా అంటారు దీన్ని. ఈ హైల్యాండ్ ఏదైతే ఉందో ఇదే మనకు బ్లాక్ మౌంటైన్స్ అని చెప్తారు. దిస్ ఈస్ ద మౌంటైన్, ఇదే మౌంటైన్. ఓకే, అంటే భూమి కొంత భాగం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూవ్ అయినప్పుడు కొంత పార్ట్ కిందికి వెళ్ళిపోతుంది. ఇలాగా కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉంటుందో అది పైన ఉన్నట్టే కనపడుతుంది కదా. సో దిస్ బికేమ్ ఏ మౌంటైన్, ఇది ఒక మౌంటైన్ పర్వతం లాగా మారిపోతుంది. వాటినే బ్లాక్ మౌంటైన్స్ అని అంటారు. బ్లాక్ మౌంటైన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీని బ్లాక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే రైన్ వ్యాలీ, యూరోప్లో ఉన్న రైన్ వ్యాలీని కూడా మనం బ్లాక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైన్ వ్యాలీ అండ్ ఆల్సో వాస్జస్ మౌంటైన్స్ ఇన్ యూరోప్, వాస్జస్ మౌంటైన్స్, ఇవి కూడా మనం బ్లాక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్కానిక్ మౌంటైన్స్. వాల్కానిక్ మౌంటైన్స్కి మరొక పేరు మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్. ఎప్పుడైతే భూమిలో ఉన్న పొరలు బాగా వేడెక్కి రాతి పొరలు అన్నీ బ్లాస్ట్ అవుతాయో, ఆ బ్లాస్ట్ అయినప్పుడు మనకు ఒక లిక్విడ్ బయటకు వస్తుంది, అదే మ్యాగ్మా. దీంతోపాటు చాలా గ్యాసెస్, మినరల్స్, కెమికల్స్ చాలా బయటకు వచ్చేసాయి. అప్పుడు ఇవన్నీ అక్యుములేట్ అయ్యి ఒక హై ల్యాండ్గా ఫామ్ అయ్యాయి అనుకో, ఇలాగా వాటినే వాల్కానిక్ మౌంటైన్స్ అంటాము. ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే డ్యూ టు వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల, అర్త్ క్రస్ట్ నుంచి వచ్చిన వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల ఈ వాల్కానిక్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు అంటే మౌంట్ ఫిజీ. జపాన్లో ఉన్న మౌంట్ ఫిజీని వాల్కానిక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మౌంట్ మేయాన్ ఇన్ ఫిలిప్పైన్స్. And the last one, Mount Merapi in Sumatra. దీనికి కూడా మనం వాల్కానిక్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. వాల్కానిక్ మౌంటైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మౌంటైన్స్ ఆఫ్ అక్యుములేషన్. ప్లాట్యూస్. నెక్స్ట్ ల్యాండ్ ఫామ్ వచ్చేసి ప్లాట్యూస్. ఈ ప్లాట్యూస్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే హై ల్యాండ్ ఏరియాస్, హై లెవెల్ ల్యాండ్స్, అంటే సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంటాయి. ఇవి చాలా ఎత్తుగా ఉండి ఫ్లాట్ ఏరియాని కలిగి ఉంటాయి. శిఖరము లేదా అగ్రము కలగకుండా ఫ్లాట్ ఏరియాని కలిగి ఉంటాయి. సో ఎత్తులో ఉండి అండ్ ఆల్సో ఫ్లాట్ ఏరియాని కలిగి ఉంటాయి. వాటినే ప్లాట్యూస్ అంటాం. మన తెలుగులో అయితే పీఠభూములు అంటారు. ఎత్తులో ఉన్న భూభాగాన్ని పీఠభూములు అని చెప్తారు. మేజర్గా మనకు ప్లాట్యూస్ 2 టైప్స్ ఉన్నాయి. అవి టెక్టోనిక్ ప్లాట్యూస్ అండ్ వాల్కానిక్ ప్లాట్యూస్. అండ్ ఆల్సో మేజర్ ప్లాట్యూస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇన్ ఇండియా. ఇవి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నెక్స్ట్ ప్లేన్స్ వచ్చేసి ఫ్లాట్ ఏరియానే ప్లేన్ అంటాం. అంటే ఫ్లాట్ ల్యాండ్ ఏరియానే మనం ప్లేన్ అని చెప్తాం. ఫ్లాట్ ల్యాండ్ ఏరియా. ఇవి ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటాయి అంటే వ్యాలీస్ దగ్గర, ఓకే, లో ల్యాండ్స్, డెల్టాస్, ఇక్కడ మనకు ప్లేన్స్ ఎక్కువగా కనబడతాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లేన్స్ వచ్చేసి మనకు 5 టైప్స్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ ప్లేన్, తర్వాత ఎరోషనల్ ప్లేన్, తర్వాత డిపోజిషనల్ ప్లేన్, తర్వాత అబైసల్ ప్లేన్ అండ్ గ్లేషియల్ ప్లేన్. ఇవన్నీ టైప్స్ ఆఫ్ ప్లేన్స్. ఓకే, నెక్స్ట్ రాక్స్. మనకు అర్త్ పైన 98% ఆఫ్ క్రస్ట్ కంపోజ్డ్ అండ్ కంటైన్స్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఆక్సిజన్.
ఇవన్నీ 98% ఆఫ్ క్రస్ట్ కవర్డ్ ఆర్ కంటైన్డ్ ఆల్ దీస్ థింగ్స్. రిమైనింగ్ 2% వచ్చేసి మనకు కార్బన్, తర్వాత మ్యాంగనీస్, నికెల్, నైట్రోజన్ ఇలాంటివి కలిగి ఉంటాయి. నెక్స్ట్ మెయిన్గా మనం ఈ క్రస్ట్లో ఉన్న రాక్స్, టైప్స్ ఆఫ్ రాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్గా ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, 3 టైప్స్ ఆఫ్ రాక్స్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అర్త్ పైన. ఇగ్నియస్ రాక్స్, ఈ ఇగ్నియస్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే డ్యూ టు మ్యాగ్మా. ఎప్పుడైనా వాల్కనో ఎరప్ట్ అయినప్పుడు, అగ్నిపర్వతం బద్దలైనప్పుడు మ్యాగ్మా ఫామ్ అవుతుంది కదా, అప్పుడైతే మ్యాగ్మా స్లోగా కూల్ అవుతుందో అప్పుడు మినరల్స్ లార్జ్ ఏరియాని ఆక్యుపై చేసుకోగలుగుతాయి. అదే మ్యాగ్మా ఫాస్ట్గా కూల్ అయిందనుకో స్మాల్ ఏరియానే అది మినరల్స్ ఆక్యుపై చేసుకోగలుగుతుంది. ఇగ్నియస్ రాక్స్ మెయిన్గా బేసాల్ట్, గ్రెనైట్ ఉంటాయి. మెయిన్ టైప్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ బేసాల్ట్ అండ్ గ్రెనైట్. మనకు 2 టైప్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఉన్నాయి. అవేవి అంటే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అండ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఈ ఇంట్రూజివ్ అంటే ఇప్పుడు చెప్తా. ఈ ఎక్స్ట్రూజివ్ రాక్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే మ్యాగ్మా అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ క్రస్ట్ మీద ఫ్లో అవుతూ కూల్ అయిపోయింది అనుకోండి. అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ క్రస్ట్ మీద ఫ్లో అవుతూ కూల్ అయిపోయి సాలిడిఫై అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ రాతినే బేసాల్ట్ లేదా ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్స్ బేసాల్ట్, ఆండసైట్, రయోలైట్. దీనికే ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అదే ఇంట్రూజివ్ రాక్స్, ఇవి అండర్ గ్రౌండ్ ఆఫ్ ద అర్త్ క్రస్ట్, అంటే అర్త్ క్రస్ట్ లోపల ఇవి కూల్ అవుతాయి, అలాగే సాలిడిఫై అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రెనైట్, డయోరైట్. ఇవి ఇగ్నియస్ రాక్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఇగ్నియస్ రాక్స్కి ఎక్స్ట్రూజివ్, ఇంట్రూజివ్ అని 2 టైప్స్ ఉన్నాయి. ఎక్స్ట్రూజివ్ వచ్చేసి అప్పర్ సర్ఫేస్లో కూల్ అయ్యి సాలిడిఫై అవుతాయి. ఎగ్జాంపుల్స్ బేసాల్ట్, ఆండసైట్, రయోలైట్. అదే ఇంట్రూజివ్ రాక్స్ అయితే గ్రెనైట్, డయోరైట్. ఇవి అండర్ గ్రౌండ్లో సాలిడిఫై అవుతాయి, ఫామ్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. ఈ సెడిమెంటరీ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే లేయర్ బై లేయర్ సెడిమెంట్స్ డిపాజిట్ అవ్వడం వల్ల చాలా ఏళ్ళ తర్వాత అవి కొన్ని రాతి పొరల్లాగా మారిపోతాయి, స్ట్రాంగ్ రాతి పొరల్లాగా మారిపోతాయి. సో వాటిని సెడిమెంటరీ రాక్స్ అని మనం పిలుస్తాము. సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్ శాండ్స్టోన్, లైమ్స్టోన్, ఆయిల్ షేల్, కోల్ షేల్, జిప్సమ్, స్టొమాటోలైట్స్. ఇవి సెడిమెంటరీ రాక్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్స్. ఈ ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ని కొంచెం చేంజ్ చేయడం వల్ల, వాటి ప్రాపర్టీస్ చేంజ్ చేయడం వల్ల మనకు ఫామ్ అయ్యే రాక్సే మెటమార్ఫిక్ రాక్స్. వాటి ప్రాపర్టీస్ లేదా వాటి నేచర్ ఎలా చేంజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ భూమి లోపల రాతి పొరలలో కొన్ని వందల ఏళ్ళ, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అవి భూమి లోపల రాతి పొరలలో ఉన్నప్పుడు డ్యూ టు హీట్ అండ్ ప్రెజర్, అక్కడ ఉన్న హీట్ లేదా ప్రెజర్ కారణంగా అవి వాటి రూపాన్ని లేదా వాటి నేచర్ని చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. వాటినే మెటమార్ఫిక్ రాక్స్ అంటాము. అంటే ఇండైరెక్ట్లీ మెటమార్ఫిక్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ఇగ్నియస్ సెడిమెంటరీ రాక్స్ వల్ల ఫామ్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే భూమి లోపల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న హీట్, ప్రెజర్ కండిషన్స్ వల్ల వాటి నేచర్ని, ప్రాపర్టీస్ని చేంజ్ అయిపోతాయి. సో దాన్నే మెటమార్ఫిక్ రాక్స్ అని అంటాము. మెటమార్ఫిక్ రాక్స్కి ఎగ్జాంపుల్స్ షేల్ స్లేట్గా మారుతుంది, లైమ్ స్టోన్ మార్బుల్, గ్రానైట్ కన్వర్ట్స్ ఇంటూ గ్నైసిస్, శాండ్ స్టోన్ కన్వర్ట్స్ ఇంటూ క్వార్ట్జైట్. ఇలా మెటమార్ఫిక్ రాక్స్ ఇగ్నియస్ సెడిమెంటరీ రాక్స్ ద్వారా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మెయిన్గా ల్యాండ్ ఫామ్స్ మీద ఏర్పడే న్యాచురల్ కెలామిటీస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది అర్త్క్వేక్స్ అంటే దే ఆర్ సడన్ ట్రిమర్స్ ఆర్ షేకింగ్ ఆఫ్ అర్త్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్. అంటే అర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి
కొన్ని సెకండ్స్ షేక్ అవుతే దాన్నే మనం అర్త్ క్వేక్ అని పిలుస్తాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్త్ క్వేక్. ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ అర్త్ క్వేక్, ఈ ఇంటెన్సిటీ అర్త్ క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కానీ ఇంటెన్సిటీ కానీ దేంతో మెజర్ చేస్తారు అంటే మెర్సలీ స్కేల్ లేదా అండ్ రిచ్చర్ స్కేల్ కానీ మెర్సలీ స్కేల్ కానీ యూజ్ చేసి ఈ మ్యాగ్నిట్యూడ్ లేదా ఇంటెన్సిటీ ఆఫ్ అర్త్ క్వేక్ని మెజర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ దాని వాల్యూ 3 లేదా లెస్ దాన్ 3 ఉంటే అది కొంచెం నోటీసబుల్, అంత ఎఫెక్ట్ ఏమీ ఉండదు దాని నుంచి, స్కేర్స్లీ నోటీసబుల్ అంటారు దాన్ని. 3 లేదా 3 కన్నా తక్కువగా ఉంటే దాని ఇంటెన్సిటీ అంత డ్యామేజ్ ఏమీ జరగదు. ఒకవేళ గ్రేటర్ దాన్ 7 ఉందనుకోండి, దీని వాల్యూ ఇంటెన్సిటీ ఆఫ్ అర్త్ క్వేక్ గ్రేటర్ దాన్ 7 ఉంటే డ్యామేజ్ ఓవర్ ఏ వైడ్ ఏరియా, చాలా భూభాగం ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్, ద పాయింట్ షోస్ ఆరిజిన్ ఆఫ్ అర్త్ క్వేక్ కేంద్రాన్ని చూపించే భాగాన్ని ఏమంటాము అంటే సీస్మిక్ ఫోకస్ అంటాం. అర్త్ క్వేక్ భూకంప కేంద్రాన్ని సీస్మిక్ ఫోకస్ అని అంటాము. ఈ సీస్మిక్ ఫోకస్, ఫర్ ఎగ్జాంపుల్ భూకంప కేంద్రం సీస్మిక్ ఫోకస్ ఇలా ఇక్కడ ఉందనుకోండి, దీనిపైన వర్టికలీ అబవ్ ల్యాండ్ అర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా, అర్త్ సర్ఫేస్, ఈ పాయింట్ని ఏమంటాము అంటే ఎపిసెంటర్ అని అంటారు. దీన్నే ఎపిసెంటర్ అంటారు. అంటే సీస్మిక్ ఫోకస్కి వర్టికలీ అప్వర్డ్ అర్త్ ల్యాండ్ పైన ఉన్న పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్నే ఎపిసెంటర్ అని పిలుస్తారు. నెక్స్ట్, ప్యాసేజ్ ఆఫ్ అర్త్ క్వేక్ వేవ్స్ ఆర్ రికార్డెడ్ బై సిస్మోగ్రాఫ్. ఈ అర్త్ క్వేక్ వేవ్స్ ప్యాసేజ్ అవి ఎలా మూవ్ అవుతున్నాయి అని దేంతో రికార్డ్ చేయడం జరుగుతుంది అంటే సిస్మోగ్రాఫ్తో. ఇంటెన్సిటీ ఆఫ్ అర్త్ క్వేక్స్ మెజర్డ్ బై మోడిఫైడ్ మెర్సలీ స్కేల్ యూజ్ చేసి అర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ 90% ఆఫ్ అర్త్ క్వేక్స్ ఎక్కడ ఏర్పడతాయి అంటే అరౌండ్ పెసిఫిక్ ఓషన్ రింగ్ ఆఫ్ ఫైర్, పెసిఫిక్ ఓషన్ దగ్గర ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఆ బౌండరీస్ దగ్గర ఎక్కువగా వాల్కనోస్ ఉంటాయి. అలాగే అర్త్ క్వేక్స్ 90% అక్కడే ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ బెల్ట్ ప్రాంతంలో కూడా మనకు అర్త్ క్వేక్స్ ఫామ్ అవుతాయి, ఏర్పడతాయి. మన అర్త్ ల్యాండ్ ఫామ్స్ మీద ఏర్పడే మరొక న్యాచురల్ డిజాస్టర్ వాల్కెనో అంటే అర్త్ క్రస్ట్ లోపల ఉన్న మినరల్స్ లేదా మెటీరియల్స్ బాగా హీట్ అయ్యి హై ప్రెజర్స్తో ఇంకా ప్రెజర్ పీక్ స్టేజ్కి రీచ్ అయిందనుకో ఒక ఓపెన్ ఫామ్ అవుతుంది, ఒక హోల్ లాగా ఫామ్ అయ్యి ఆ హోల్లో నుంచి మొత్తం ఆ హీట్ లావా రూపంలో బయటికి వస్తుంది. లావా రూపంలో ఆ మెటీరియల్స్ ఏవైతే కరిగిపోయి ఉన్నాయో మినరల్స్ అవన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతాయి. ఎక్కడ ఒక దగ్గర ఒక హోల్ ఫామ్ అయ్యి ఓపెనింగ్ ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఒక బ్లాస్ట్ లాగా బయటకు వచ్చేస్తాయి. దాన్నే లావా అంటాము. ఇది కూల్ అయిన తర్వాత దాన్ని మ్యాగ్మా అంటాము. ఓకే, నెక్స్ట్ వాల్కెనో మనకు 3 టైప్స్ ఉన్నాయి. యాక్టివ్ వాల్కెనోస్, డార్మెంట్ వాల్కెనోస్, ఎక్స్టింక్ట్ వాల్కెనో. మెయిన్గా మనం యాక్టివ్ వాల్కెనో గురించి చూద్దాం. యాక్టివ్ వాల్కెనో దే ఆర్ ఎరప్ట్ పీరియాడికలీ, ఇవి అప్పుడప్పుడు బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. హవాయిలో ఉన్న మౌనా దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మౌనా, సిసిలీలో ఉన్న ఎత్నా, నెక్స్ట్ ఇటలీలో ఉన్న వెసూవియస్, మెడిటరేనియన్ సీలో ఉన్న స్ట్రాంబోలి, ఇవన్నీ యాక్టివ్ వాల్కనీస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ ఇవన్నీ యాక్టివ్ వాల్కనోస్కి. దే ఎరప్ట్ పీరియాడికలీ. నెక్స్ట్ డార్మెంట్ వాల్కనోస్, ఇవి ఇంతవరకు ఎరప్ట్ కాలేదు, అంటే బ్లాస్ట్ కాలేదు, కానీ ఇన్ ఫ్యూచర్ ఇవి ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, పాసిబిలిటీ ఉన్నాయి. దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎరప్షన్, డార్మెంట్ వాల్కనో, పాసిబిలిటీ ఆఫ్
ఎరప్షన్ అంటే ఎప్పుడైనా ఇవి బ్లాస్ట్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి జపాన్లో ఉన్న ఫ్యూజియామా, ఇది ఒక డార్మెంట్ వాల్కెనో. ఇండోనేషియాలో ఉన్న కాక్రతోవా, నెక్స్ట్ అండమాన్లో ఉన్న బ్యారన్ ఐలాండ్స్. వీటిని డార్మెంట్ వాల్కెనోస్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్టింక్ట్ వాల్కెనోస్. ఇవి నో లాంగర్ యాక్టివ్, ఇవి యాక్టివ్గా లేవు. అండ్ నాట్ ఎరప్టెడ్ ఇన్ టైమ్స్, హిస్టారికల్ టైమ్స్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇవి ఎరప్ట్ కాలేదు, అంటే బ్లాస్ట్ కాలేదు. ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్టింక్ట్ వాల్కెనో. 3 types of volcanoes: active, dormant, extinct. Okay, these are the examples for those volcanoes. అలాగే మనకు క్వశ్చన్స్ ఎలాగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే, ఈ కింది వాటిలో యాక్టివ్ వాల్కెనో ఏది అని అడగచ్చు, లేదా ఈ కింది వాటిలో ఏ సిటీలో లేదా ఏ కంట్రీలో యాక్టివ్ వాల్కెనో ఉంది అనే ఛాన్సెస్ ఉంటాయి. మనకు హవాయి, జపాన్, అండమాన్, మౌంట్ కిలిమంజారో ఇలాంటివి ఇచ్చేసి దీంట్లో ఏది అని అడిగితే హవాయిలో ఉండేదే యాక్టివ్ వాల్కెనో. లేదా మనకు వాల్కెనో నేమ్ ఇచ్చేసి విచ్ ఈజ్ ద డార్మెంట్ వాల్కెనో అని అడుగుతాడు. 3 ఆప్షన్స్ రాంగ్ ఇచ్చేసి కరెక్ట్ ఆప్షన్ ఫిజియామా కానీ, కాక్రతోవా కానీ, బ్యారన్ ఐలాండ్స్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది.